అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. మా ఛానల్లో ప్రసారం చేసే ప్రతిదీ కూడా వివిధ మాధ్యమాల నుంచి సేకరించబడింది. ఈరోజు మా ఛానల్లో ఒడి బియ్యం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రతి మనిషిలో వెన్నెముక్క లోపల 72,000 నాడులుంటాయి. ఈ నాడులను వెన్నెముక్కలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రం మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డియానం, వాడుకలో వడ్యానం అంటారు. 7 చక్రాలలో శక్తి అంటే గౌరీదేవి 7 రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్ధాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఓడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్న పిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ వడిబియ్యం. వడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే. సంతోషంతో ఆ మహాలక్ష్మి అనగా ఆ ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మ వాళ్లకు ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తవారింటికి వెళ్తుంది. అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను అంటే ఆ ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం ఒక విలువ, గౌరవం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒడిబియ్యం యొక్క విశిష్టత ఏంటో. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.